సెలవిచ్చిన దేవాన్ని పొందనాలు. మేము ఎప్పుడు బలహీనమో అప్పుడే మీ శక్తి మా యందు పరిపూర్ణమై ఉన్నదని గ్రహించుకొని నిత్యము కృతజ్ఞత కలిగి జీవించటకు కృప చూపించాను. నాయన కుడిచిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. తండ్రి సహాయం చేయండి, తోడుకుంటాడు. ప్రభా నీకు వందనాలు వందనాలు. జీవం గల దేవుడా నీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం. గత పునరుద్ధార దినం నుంచి ఈ దినం వరకు మీ యొక్క కృపగల రెక్కల కింద కాచి కాపాడి పోషించి సంరక్షిస్తున్న దేవా మీకు వందనాలు వందనాలు. వారితో కూడా నేను దుర్నీతి కార్యములు చొరబడకున్నట్లు నా మనస్సు దుష్కార్యములకు తిరుగునీయకము. ఇంకా బైకులు, ఇంకేం కావాలి మీకు? మంచి సైకిల్, చిన్నపిల్లలకి కదా కోరికలు, ఈ రకాలుగా మన కోరికలు ఉంటూ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి రావాలి? మనకి దేవుని యొద్ద నుండి మనము కనిపెట్టుకొని ఉంటున్నాం. హల్లెలూయా. దేవుడు ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. మరి ఆయన కూడా మనం న్యాయం చేయాలి కదా. దేవుడు కూడా న్యాయం చేయకుండా మనం అడిగితే
ఇస్తారా? మనం దేవుడికి న్యాయం చేయాలి. ఇప్పుడు మనం పనికి వెళ్తున్నాము, ఉదయం 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటలు 6 గంటల దాకా పని చేస్తే మనకు 1000 రూపాయలు అట్లా ఇస్తున్నారు. పని చేయకుండా ఇస్తాడు ఆయన. కానీ దేవుడికి అందరికి మాత్రం ఒకటి ఇచ్చాడు, ఫ్రీగా అందరికి ఇస్తాడు. ఏంటది? రక్షణ. అందరికి ఫ్రీగా ఇస్తాడు ఒకటి. అవునా? వాక్యమా? అందరికి ఫ్రీగా గిఫ్ట్, అందరికి రక్షణ ఇచ్చేసాడు. హల్లెలూయా. మనకందరికి తెచ్చబడాలి లోకంలో. హల్లెలూయా. వీరు దేవుని బిడ్డలు, దేవుని నమ్ముకున్న బిడ్డలు అని ఎదుటి వారు చూసి సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. కనుక మీరు జ్ఞాపకం చేసుకోండి. వాట్ ఈస్ ద ఫ్రీ గిఫ్ట్? గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. ఫ్రీ గిఫ్ట్ ఏంటి? రక్షణ. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కాదు. మీరు లోక సంబంధులు కాదు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. అదిగో లోకం మనల్ని ఏం చేసింది? ద్వేషించింది. 6వ అధ్యాయము 14 నుంచి చదువుతున్నాం. 2వ కొరింథీ. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అదిగో చూసారా? ఆగండి, గుర్తుపెట్టుకోండి. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగు. 1 కొరింథీ 2వ అధ్యాయము 20 తొందరగా. అందుకు సుందరములైన మన అవయవులకు ఎటువంటి సౌందర్యము గుర్తు పెట్టుకోవాలి. ఇంకెందుకు మేకప్ అంటే? దేవుని అధ్యాయము 8వ వచనం. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును. అదిగో మనం ఏం చేస్తున్నాం? దేవుడి మాటను వదిలిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మనుషులు పెట్టినటువంటి పద్ధతులు పాటిస్తున్నారు, కానీ దేవుని ఆజ్ఞలు వినటం లేదు. భక్తి గల వారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు అవుతాము. అట్టి వారికి హల్లెలూయా. అనుసరించుదురు. చూడండి ఒకసారి జనరలైజ్ చేసుకోవాలి 3 మాటలు. జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమవుతారు. జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి ఏమైపోతారు? నాశనం అయిపోతారు. బుద్ధిహీనులు క్షేమము కలిగినది మైమరిచి నిర్మూలమగుదురు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. మంచి జ్ఞానం చెప్ప బోధించు ఇష్టపడిన ప్రతి మాట బట్టి ప్రతి మాట బట్టి మీకే వందనాలు తెలుస్తున్నాయి. ఆయన మాలో ఎవరైనా కానీ ఎటువంటి క్రియకైనా గురైనట్టు ఉంటే మమ్మల్ని క్షమించి ఇక్కడ మీద మేము ఆ క్రియలో పోనట్టు మమ్మ పరీక్షించుకొని వాక్యానుసారంగా బతకాలని మా సేవకు చెప్పిన ప్రతి మాటలు గ్రహించి ఆలోచన శక్తి మాకు దయచేయాలి. సంరక్షణ, స్వస్థత, సంపద మెండుగా మనకు ప్రభువునందు విశ్వాసం ఉంచిన సకల పరిశుద్ధులకు నిత్యము తోడుగా ఉండి కాచి కాపాడుగాక.